ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః పచామ్యన్నం చతుర్విధం అని చెప్పారు. నేను జఠరాగ్ని స్వరూపుడనై మానవులందరి దేహములలో ఉండి వారిచే తినబడుచున్న ఆహారమును అరిగించుచున్నాను అని చెప్పాడు. అందుకోసం అని చెప్పేసి మనము ఏం చేయాలి అంటే, ప్రతి ఆహారమును కూడా ప్రతిసారి మనము భోజనం చేసేటప్పుడు ఆ భోజనాన్ని భగవత్ అర్పణం చేయాలా. అలా అర్పించడము యజ్ఞస్వరూపమవుద్ది. జఠరాగ్ని అగ్నిలో నెయ్యితో కలిపిన అన్నమును వేయడాన్ని హోమం చేయడము ఈ యజ్ఞ ప్రక్రియకు సంబంధించిన అంశంగా చెప్తారు. ఇదే భగవద్గీత 4వ అధ్యాయము 31వ శ్లోకంలో ఏం చెప్పారు అంటే, యజ్ఞశేషమైన ఆహారమును అమృతము అని పిలుస్తారు, దానిని తిన్నవారు పరమపదాన్ని చేరతారు అని చెప్పారు. అందుకని మనం భోజనం చేసేటప్పుడు ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, సమానాయ స్వాహ, ఉదానాయ స్వాహ అనే 5 ఆహుతులు సమర్పించాలా. పంచప్రాణ స్వరూపమైన ఆ సూత్రాత్మకు లేదా జఠరాగ్ని స్వరూపమైన ఆ పరబ్రహ్మమునకు, మన శరీరములో ఉన్న ఆ దేవదేవునికి ఈ 5 ఆహుతులను మనం సమర్పించి ఆ తదుపరి మన ఇష్టానికి మన ప్రీతి కొరకు ఆ ఆహారాన్ని స్వీకరించాలా. ఈ విషయము శుక్ల యజుర్వేదము 2వ అధ్యాయము 10వ మంత్రంలో కూడా చెప్పబడి ఉన్నది. యజ్ఞము ముగిసిన పిదప శేషము అయిన అంటే మిగిలిపోయిన పురోడాశాన్ని యజమాని భుజిస్తూ కొన్ని మంత్రాలు చెప్తాడు. ఇంద్రుడు నాకు బలమును ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని సంపదలను ప్రసాదించాలి. అలా ఆ శేషమైన ఆ పదార్థాన్ని స్వీకరించడం ద్వారా భగవంతుని కృప మనకు విశేషంగా లభిస్తుంది అని అక్కడ యజుర్వేద మంత్రం కూడా మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనమందరం కూడా ప్రతినిత్యము స్వాహ అనే ఈ మంత్రాలు చెప్పడం రాకపోయినా కనీసం 2 ముద్దలను కనులకు అద్దుకొని, జ్యోతి స్వరూపము కాబట్టి కనులకు అద్దుకొని పరమాత్మ భావన చేసి స్వీకరించటము అనేది తప్పనిసరిగా చేయాలి. తరువాత ఆహారానికి జలప్రోక్షణ కొద్దిగా ఆచమనం చేసిన తరువాత ఆహార పదార్థాల చుట్టూరా వాటిపైన కాస్త జలమును చుట్టూరు సంప్రోక్షణ చేసి ఆహారాన్ని స్వీకరించడం అనేది సరైన పద్ధతి అని ఉంది. ఎందుకు అంటే, ఘన పదార్థానికి నీరు చేరితేనే అది మెత్తబడి అరగడానికి అవకాశం ఉంటుంది. ఈ భూమి మీద 3/4 భాగము జలము ఉన్నది, 1/4 భాగమే ఘనము నేల ఘన పదార్థం ఉంది. అదేవిధంగా మానవ శరీరంలో కూడా 60% నీరు ఉంటుంది, 40% ఘన పదార్థం ఉంటుంది. ఈ కారణం చేత ఈ విశ్వసూత్రాన్ని అనుసరించి జలము, ఆహారము, జలము ఈ 2 కలిస్తేనే జీవము అనేది మనం గుర్తెరిగి దీనిని అనుసరించడానికి ప్రయత్నం చేద్దాము. సత్యము ఏమిటి అంటే, మానవ శరీరములో జఠరాగ్ని స్వరూపములో పరమాత్మ ఉన్నాడు. తదుపరి ఆ పరమాత్మకు సమర్పణ చేసి ఆహారాన్ని స్వీకరించడము అనేది యజ్ఞశేషాన్ని భుజించడం అవుతుంది. కాబట్టి భగవద్గీత వాక్యాన్ని, వేదవాక్యాన్ని మనం గుర్తెరిగి భగవత్ మార్గములో ఈ సత్యాన్ని గ్రహించిన వాళ్ళమై ఆచరిస్తాముగాక. అందరికీ స్వస్తి. ఓం నమస్తే.